టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో 221 వీడియో, అంటే దాదాపు ఒక 7 months నుండి కంటిన్యూగా మీకు డైలీ 10 క్వశ్చన్స్ మీతో డిస్కస్ చేస్తున్నా. అందులో అన్ని రకాల ప్రశ్నలు ఉన్నాయి. జనరల్ స్టడీస్ నుంచి ఉన్నాయి, జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, వాటి యొక్క బ్యాక్గ్రౌండ్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనివల్ల యూజ్ ఏంటంటే, మీ రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తప్పకుండా ఈ కంటెంట్ నుంచి డెఫినెట్గా చాలా క్వశ్చన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి డెఫినెట్గా అంటే ఒక స్టూడెంట్ ఈ ప్రశ్నలు తప్పకుండా చదవాలి అనుకునే ప్రశ్నలే ఇక్కడ ఇస్తున్నాను. అంటే మనకు కొన్ని కీ క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని డెఫినెట్గా మనం చదివే వెళ్ళాలి ఎగ్జామ్కి. అలాంటి ప్రశ్న ఏది కూడా మిస్ కాకుండా నేను కంటెంట్ తయారు చేసేటప్పుడే జాగ్రత్తగా చూస్తున్నాను. మ్యాక్సిమం ప్రామాణికమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే మన వైపు నుండి జరుగుతుంది. మరి ఇలాంటి ఒక మంచి అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియోను లైక్ చేయండి. వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ అయితే మీ కామెంట్ సెక్షన్లో ఉంది. ఇక ఈరోజు మనం ప్రశ్నలు డిస్కస్ చేసే ముందు, మీకు ఈ మధ్యకాలంలో నేను ప్రతి వీడియోలో చివరికి ఒక క్విజ్ క్వశ్చన్ ఇస్తున్నాను, ఇంపార్టెంట్ క్విజ్ క్వశ్చన్. ఈరోజు కూడా మీకు లాస్ట్లో క్వశ్చన్ ఇస్తాను. దానికి ఆన్సర్ కూడా మన స్టూడెంట్స్ చేస్తున్నారు. చాలామంది నేను అంటే ఇంతకుముందు వీడియోలో 220 వీడియోలు ఇచ్చిన క్వశ్చన్కి అయితే రైట్ ఆన్సర్ ఇచ్చారు. ఒకరిద్దరే కొంచెం దగ్గరగా ఉన్నటువంటి ఆన్సర్ ఇచ్చారు. అయితే ఇక్కడ ఈరోజు మనం ఆ క్వశ్చన్ తోటే స్టార్ట్ చేస్తున్నాం. నిన్న ఇచ్చిన క్వశ్చన్, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్. ఇస్రో 2వ రాకెట్ లాంచింగ్ కేంద్రాన్ని 2026 నాటికి ఎక్కడ నిర్మించనుంది? శాటిలైట్ లాంచింగ్ స్టేషన్ని, సెకండ్ శాటిలైట్ లాంచింగ్ స్టేషన్ని నిర్మించబోతున్నాం. రీసెంట్గా మనకు ఇస్రో చైర్మన్ ఈ విషయాన్ని ప్రస్తావించడం కూడా జరిగింది. అక్కడి నుంచే నేను ఈ కంటెంట్ కూడా తీసుకున్నాను. 2026 నాటికి 2వ రాకెట్ లాంచింగ్ కేంద్రాన్ని ఎక్కడ నిర్మించనున్నాం? ఆప్షన్స్ 4 ఉన్నాయి. కులశేఖరపట్టణం, నాగాయలంక, మజూలి ద్వీపం, చెన్నై. మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే టక్కమని ఇక్కడ ఏం ఆప్షన్ చేస్తారంటే నాగాయలంకకి వెళ్ళిపోతారు. కానీ కాదండి, ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి కులశేఖరపట్నం. తమిళనాడులోని కులశేఖరపట్నంలో మనకి 2వ శాటిలైట్ లాంచింగ్ స్టేషన్ ఏర్పాటు కాబోతుంది. ఇప్పటికే మనకు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, ఇది శ్రీహరికోటలో ఉంది. 1971లో దీన్ని మనం ఆపరేట్, అంటే అప్పటి నుంచి ఇది వర్కింగ్లోకి వచ్చింది. 1971 శ్రీహరికోటలో ఉన్నటువంటి శాటిలైట్ లాంచింగ్ స్టేషన్ అది. ఇక 2026 నాటికి ఇది కంప్లీట్ అవుతుందని చెప్తున్నాం. ఇక నాగాయలంక స్పెషాలిటీ ఏంటంటే కృష్ణా జిల్లా. ఇక్కడ మీకు మిసైల్ టెస్ట్ రేంజ్, క్షిపణి పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది, వెరీ ఇంపార్టెంట్ అండి. ఆల్రెడీ మన వీడియోస్లో కవర్ చేసినాం. ఇక మజూలి ద్వీపం ఏంది? మీకు మజూలి ద్వీపం ఇది అస్సాంలో ఉందండి, బ్రహ్మపుత్ర నదిలో ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ ఐలాండ్ లేదా నదీ ద్వీపం, గుర్తుంచుకోండి. సో ఇవి మరి ఈ ప్రశ్నకైతే మీకు కులశేఖరపట్నం ఆన్సర్గా చూసుకోండి. చాలామంది రైట్ ఆన్సర్ పెట్టడం జరిగింది. ఈరోజు క్విజ్ క్వశ్చన్ మీకు చివరిలో ఇస్తాను. రైట్, క్వశ్చన్ నెంబర్ 2. బీహార్లో ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జన స్వరాజ్ పార్టీ తొలి జాతీయ అధ్యక్షుడు ఎవరు? ఈ పార్టీ మనకు ప్రశాంత్ కిషోర్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ పొలిటికల్ అనలిస్ట్ అండి, అంటే రాజకీయ పార్టీలకు సంబంధించి చాలా స్ట్రాటజిస్ట్ ఇతను. మీకు చాలా విని ఉంటారు. ప్రశాంత్ కిషోర్ స్వయంగా ఒక పార్టీ స్థాపించాడు. 2024 అక్టోబర్ 2న బీహార్లో జన స్వరాజ్ పార్టీ స్థాపించాడు. దీనికి మొట్టమొదటి జాతీయ అధ్యక్షుడిగా ఇటీవల ఉదయ్ సింగ్ను అయితే నియమించడం జరిగింది. ఇంతవరకు జాతీయ అధ్యక్షుడు లేడు. 1 year అయింది ఆల్మోస్ట్ ఆల్ పార్టీ ఎస్టాబ్లిష్ చేసి. సో మరి చాలామంది అన్నారు జాతీయ అధ్యక్షుడే లేడు అంటే, రీసెంట్గా ఉదయ్ సింగ్ని అయితే అపాయింట్ చేయడం జరిగింది. అంటే జనస్వరాజ్ పార్టీ యొక్క మొట్టమొదటి జాతీయ అధ్యక్షుడు కాబట్టి నోట్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 3. ఆధ్యాత్మిక రంగంలో ఇచ్చే టెంపుల్టన్ అవార్డు 2025 విజేత ఎవరు? కొన్ని అవార్డ్స్ మీరు ఖచ్చితంగా చదవాలండి. నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిలో ఇచ్చేటువంటి అవార్డు చాలా ముఖ్యమైనవి. ఇది ఇంటర్నేషనల్ స్థాయిలో వచ్చే అవార్డు టెంపుల్టన్ అవార్డు. ఆధ్యాత్మిక రంగంలో కృషి చేసిన వాళ్ళకే ఇస్తారు. అంతకుముందు కూడా ఒక ప్రశ్న అడిగిండు, టెంపుల్టన్ అవార్డు ఏ రంగంలో ఇస్తారు? వెరీ సింపుల్గా, అంటే ఇది ఆన్సర్ చేయడం చాలా ఈజీ, ఎందుకంటే టెంపుల్ అనేది ఉంది కాబట్టి ఆధ్యాత్మిక రంగం అని ఆటోమేటిక్గా స్టూడెంట్ ఇక్కడ ఆన్సర్ చేస్తారు. అయితే ఇక్కడ ఎవరికి ఇచ్చారన్నప్పుడే కొంత ఇబ్బంది పడతాడు. ఇక్కడ రీసెంట్గా 2025కి సంబంధించి మనకు ఎక్యుమెనికల్ ప్యాట్రియార్క్ బర్తోలోమ్యూ అనే అతనికైతే మనకు ఈ టెంపుల్టన్ అవార్డు 2025 దక్కింది. వెరీ ఇంపార్టెంట్ అవార్డు, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది. ఇక ఈ అవార్డు 1972లో స్టార్ట్ చేసిండ్రు, కానీ 1973లో ఇచ్చిండ్రు ఫస్ట్ అవార్డు. ఎవరికి ఇచ్చారంటే మదర్ తెరిసాకి దక్కింది ఫస్ట్ టైం అవార్డు. అది మీరు గుర్తుంచుకోండి ఇండియా నుంచి.
క్వశ్చన్ నెంబర్ 4, గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025లో భారత్ ర్యాంక్ ఎంత? అంటే కొన్ని ఇండెక్స్ ఎట్లా ఉంటాయంటే డెఫినెట్గా అడుగుతారండి, ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్. సో అలాంటి ఇప్పుడు హెచ్డిఐ కానివ్వండి, టెర్రరిజం ఇండెక్స్ కానివ్వండి, పత్రికా స్వేచ్ఛ సూచి కానివ్వండి, ఇలాంటివి కొన్ని ఉంటాయి, కంపల్సరీ వీటి నుండి ప్రశ్నలు ఉంటాయి. సో రీసెంట్గా వచ్చిన గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025లో మన ర్యాంక్ వచ్చేసి 14వ ర్యాంక్ అండి. ఫస్ట్ ర్యాంక్ ఎవరు ఉందంటే బుర్కినా పాసో, ఇక్కడ మాత్రం ఎక్కువగా ఉంది టెర్రరిజం, అది గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 5, 2025లో యునెస్కో ప్రెస్ ఫ్రీడమ్ బహుమతి గెలుచుకున్న వార్తాపత్రిక ఏది? ఇది కూడా ఇంటర్నేషనల్లో ఇచ్చినటువంటి ముఖ్యమైన అవార్డు అండి. లా ప్రెన్సా అనే వార్తాపత్రికకు ఈ అవార్డు అయితే దక్కింది. 2025లో యునెస్కో ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు, ముఖ్యమైన అవార్డు ఇది ప్రెస్లో. అయితే ఈ అవార్డు ఈ లా ప్రెన్సాకు రావడంతో ఏం జరిగింది అంటే, ఈ లా ప్రెన్సా నికారాగ్వా దేశానికి చెందిందండి. ఆ దేశానికి చెందిన ఒక పత్రికను ఏం చేసిందంటే, ఆ దేశం ఆల్రెడీ ఆ పత్రికను బ్యాన్ చేసింది, కానీ దానికి ఇక్కడ యునెస్కో అవార్డు ఇచ్చింది. అందుకని ఏం చేసిందంటే నికారాగ్వా యునెస్కో నుండే మెంబర్షిప్ని ఉపసంహరించుకుంది. ఇది నేను మీకు అంతకుముందు వీడియోలో ఇచ్చిన, అంటే మేము బ్యాన్ చేసిన ఒక పత్రికకు మీరు అవార్డు ఎట్లా ఇస్తారనే ఉద్దేశంతో నికారాగ్వా యునెస్కో నుండి తప్పుకుంది. రీసెంట్గా యునెస్కో నుండి ఏ దేశం తప్పుకుంది అంటాడు, ఇదే కంట్రీ అండి. ఆ దేశం చెందిన లా ప్రెన్సాకి అయితే ప్రైజ్ అయితే వచ్చింది, అది గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 6, 10వ తరగతి విద్యార్థులకు రోబోటిక్స్ విద్యను తప్పనిసరి చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇలాంటి ఆప్షన్స్ 4 ఉన్నాయి: గోవా, కేరళ, కర్ణాటక, రాజస్థాన్. రైట్, ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు కేరళ అండి. 10వ తరగతి విద్యార్థులకు రోబోటిక్స్ విద్యను తప్పనిసరి చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటే ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ కేరళ. క్వశ్చన్ నెంబర్ 7, 2025 మే 20న పుణేలో మరణించిన ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త ఎవరు? మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అండి, జయంత్ విష్ణు నార్లీకర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది కూడా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్లో నోట్ చేసుకోండి. మహారాష్ట్ర. జయంత్ విష్ణు నార్లీకర్కి 1965లో పద్మభూషణ్ అవార్డు వచ్చింది, 2004లో పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది, 1996లో యునెస్కో కళింగ అవార్డు వచ్చింది. ఈ కళింగ అవార్డు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఒడిషా మరియు యునెస్కో సంయుక్తంగా ఇస్తాయి. సైన్స్ రంగంలో ఇస్తారు, సైన్స్ అండ్ టెక్నాలజీలో. క్వశ్చన్ డైరెక్ట్ అడిగిండు ఒకసారి, కళింగ అవార్డు ఏ రంగంలో ఇస్తారన్నారు, చాలా మందికి తెలియదండి. ఇది సైన్స్ రంగంలోనే ఇస్తారు. కళింగ అవార్డు అనేది ఒడిశా అండ్ యునెస్కో సంయుక్తంగా ఈ అవార్డు ఇస్తారు. ఒడిశాను ప్రాచీన కాలంలో కళింగ ప్రాంతం అని పిలిచేవాళ్ళు. క్వశ్చన్ నెంబర్ 8, 2025 మే 20న ఊటీలో మరణించిన ప్రముఖ అణుశాస్త్రవేత్త ఎవరు? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. డాక్టర్ ఎంఆర్ శ్రీనివాసన్ రీసెంట్గా చనిపోయారు. జయంత్ విష్ణు నార్లీకర్ కూడా అదే డేట్న చనిపోయారు. ఇద్దరు కూడా చాలా ఇంపార్టెంట్ పర్సన్స్. ఇతను దేశ అణువిద్యుత్తు రంగానికి ఆద్యుడైన డాక్టర్ హోమీ జహంగీర్ బాబాతో కలిసి పనిచేశారు. దేశ తొలి అణు పరిశోధన రియాక్టర్ అప్సర నిర్మాణంలో ఇతను కీలక పాత్ర పోషించాడు. ఎంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చూడండి. భారతదేశపు మొట్టమొదటి పరిశోధన రియాక్టర్ ఏది అన్నాడు అతను, అంతకంటే ముందు క్వశ్చన్ కూడా ఉందండి. ఇది అప్సర. ఈ అప్సర నిర్మాణంలో ఎంఆర్ శ్రీనివాసన్ చాలా కీలక పాత్ర పోషించడం జరిగింది. ఇక మన దేశంలో అణువిద్యుత్తు రంగానికి ఆద్యుడిగా ఎవరిని భావిస్తారంటే హోమీ జహంగీర్ బాబాను భావిస్తారు. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ బిట్. ఇక్కడ 2 ఇంపార్టెంట్ బిట్స్ మీకు జస్ట్ ఈ 4 లైన్స్లో ఉన్నాయి, చూసుకోండి. ఇక ఎంఆర్ శ్రీనివాసన్కి 2015లో పద్మ విభూషణ్ పురస్కారం కూడా దక్కింది. క్వశ్చన్ నెంబర్ 9, దేశంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించిన మొట్టమొదటి రాష్ట్రంగా ఇటీవల ఏ రాష్ట్రం రికార్డు సృష్టించింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. ఇక్కడ మీ ముందు 4 ఆప్షన్స్ ఉన్నాయి: మిజోరాం, కేరళ, గోవా, సిక్కిం. చాలామంది ఏం చేస్తారంటే కేరళ వైపుకి వెళ్తారు, కానీ రైట్ ఆన్సర్ వచ్చేసి మిజోరాం అండి. ఇక్కడ అక్షరాస్యత రేట్ అనేది మనకు రీసెంట్ డేటా ప్రకారం అయితే 98.2% ఉందండి. మరి 100% ఎట్లా చెప్తున్నారు? సంపూర్ణ అక్షరాస్యత అంటే మనకు ఉన్నటువంటి క్రైటీరియా ప్రకారం ఏదైనా రాష్ట్రంలో 95% అక్షరాస్యత దాటింది అంటే అది సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగానే చూస్తాం. కాబట్టి ఇక్కడ మిజోరాంని భారతదేశంలోనే మొట్టమొదటి సంపూర్ణ అక్షరాస్యత స్టేట్గా గుర్తించడం అనేది జరిగింది. రీసెంట్గా కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి ఈ విషయాన్ని అక్కడ మరి వెల్లడించడం జరిగింది. 2025 మే 20న మిజోరాం యూనివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లాల్ దుహోమా కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి సమక్షంలో ఈ విషయాన్ని ప్రకటించారు. ఇది గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా అడిగేటటువంటి ప్రశ్న. క్వశ్చన్ నెంబర్ 10, లాస్ట్ క్వశ్చన్. ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన సమాచారాన్ని లబ్ధిదారులకు చేరవేయడానికి ఇటీవల కేంద్రం రూపొందించిన అప్లికేషన్ ఏది? రైట్,
మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆప్షన్స్ 4 ఉన్నాయి. అన్న సహాయత, అన్నమిత్ర, అన్నపూర్ణ, ప్రజాసేవ ఇట్లా ఇచ్చినప్పుడు ఆన్సర్ ఏది పెట్టాలో అసలు అర్థం కాదండి. రైట్ ఆన్సర్ వచ్చేసి మీకు ఇక్కడ అన్నమిత్ర, ఇది రైట్ ఆన్సర్. అందుకే క్లారిటీగా చదవండి, క్లారిటీగా గుర్తుంచుకోండి. ఆన్సర్ 2 అండి ఇక్కడ. ఇక అన్న సహాయత అప్లికేషన్ ఏమో ఫిర్యాదుల నమోదు కొరకు ఉపయోగపడుతుంది. అన్నమిత్ర అప్లికేషన్ ఏమో ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇమ్మీడియట్గా ఆ టార్గెటెడ్ లబ్ధిదారులకైతే చేరవేయడానికి ఈ యాప్ అయితే ఉపయోగపడుతుంది. సో ఇక ఈరోజు మనకు క్విజ్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. నేటి ప్రశ్న, ఇటీవల చెస్ క్రీడను నిర్మించిన దేశం ఏది? దీనికి ఆన్సర్ మీ కామెంట్లో తెలియజేయండి. మరి రేపటి క్విజ్లో దీనికైతే ఆన్సర్ నేను ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.